ప్లీజ్ తో స్టార్ట్ అయితే యూ హ్యావ్ టు రైట్ విత్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు. బాగా గుర్తుపెట్టుకున్నాను. ఐ వాంట్ టు గివ్ దిస్ ఫర్ సమ్వన్. Please come here. Boys from the back. Please come here. Change into positive voice. సబ్జెక్టు లేదు, ఊ లేదు, వై లేదు, డిటు లేదు, డూ లేదు, ఏం పని లేదా నీకు? ఏ పడితే రాసు అక్కడ కదా. ఎస్ అడుగురు మీకు వచ్చే క్వశ్చన్ అలాంటివే. సో వెనవర్ ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి స్టార్ట్ విత్ ప్లీజ్. యు హావ్ టు రైట్ యు ఆర్ requested to come here. In the place of please you have to write you are requested to. Please తో కనుక స్టార్ట్ అయింది అనుకోండి, ప్లీజ్ కు బదులుగా you have to write you are requested to. అంతే. So the voice completed goes to that reported speech. రిపోర్టెడ్ స్పీచ్ చూద్దాం వస్తాయి. రిపోర్టెడ్ స్పీచ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు కంపేర్ టు ద వాయిస్ అండ్ రిపోర్ట్ స్పీచ్. అప్పుడు అడగండి ఆర్డర్ ఎక్కడ వస్తుందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. చూద్దాం నాన్న, మీరు అడిగే క్వశ్చన్ తెలుసు, నాకు అర్థమవుతుంది. కమ్ టు దట్ అమ్మా రిపోర్టెడ్ స్పీచ్. వాయిస్ ఓవర్ రిపోర్ట్ స్పీచ్ స్టార్ట్స్ బిగిన్స్. ఓకే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్? First you have to know what is the meaning of that word. అది తెలిసి ఉండాలి. Reported speech. What do you report in your sentence is called reported speech. What do you report? There are two types of direct speech and indirect speech. ముక్కు ఎక్కడ ఉంది నాన్న? నీ ముక్కు ఇదిగో డైరెక్ట్. నీ ముక్కు ఎక్కడ ఉంది? ఇదిగో. అర్థమైందా? స్మాల్ ఇండికేషన్, ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అంటే మొక్క మీద కొట్టడం, ఇండైరెక్ట్ అంటే వేరే వాళ్ళని కొట్టడం, అది కాదు, తప్పు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మీన్స్ యూ హ్యావ్ టు స్పీక్ డైరెక్ట్. జస్ట్ ఐ వాంట్ టు సే టు ద వాట్ ఇస్ యువర్ నేమ్ ప్లీజ్? మధు. నేను చెప్పా, ఐ సెడ్ టు మధు ఐ డోంట్ కమ్ టు కాలేజ్ టుమారో. నేను అతనితో చెప్పా, డైరెక్ట్గా చెప్పా. ఎమ్మటే మనడికి ఆనందం వేసింది. అమ్మయ్య రేపు సార్ రాడంట బాబు. ఈ విషయం ఎలా అయినా సరే అందరి చెప్పాలని వాడుతుంటే అప్పుడు ఏమైంది? జస్ట్ ఈ కమ్ టు దట్ స్టేజ్. ఇగో మీకు తెలుసా రేపంట మదార్ సార్ అంటే రావడం తెలుసా నీకు? దట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. వాట్ ఐ సెడ్ టు హిమ్ ఇస్ ద డైరెక్ట్ స్పీచ్. అతను మీ దగ్గరకు వచ్చి చెప్పడం ఇండైరెక్ట్ స్పీచ్. ఐ సెడ్ టు హిమ్ నేను చెప్పాను ఐ డోంట్ కమ్ టు కాలేజ్ టుమారో. జాగ్రత్తగా ఐ సెడ్ టు హిమ్. Just to write that one. నేను చెప్పే మధుతోటి మీ కాలేజీ రావట్లేదు నాన్న అని వెళ్ళిపోయాక అంతే. ఒక మాట చెప్పేసాం మొత్తం మీద. మనోడికి ఎక్కలేని ఆనందం. ఎస్ చెప్పాలి ఎలా అయినా సరే. ఒక్క రోజు రాడంట అమ్మయ్య బతికిపోయా అని ఆనందంతో జస్ట్ దిస్ ఇస్ ద డైరెక్ట్ ఐ సెడ్ టు హిమ్. బాగా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మాట వినాలి. ఇక్కడ నేను డైరెక్ట్ గా చెప్పేస్తా, నాన్న వెళ్ళిపోతున్నా చెప్పి వెళ్ళిపోయా. ఏమంటే చెప్పేసాడు, పైకి వచ్చేసాడు. జస్ట్ ఐ వాంట్ టు ఐ టోల్డ్ హిమ్ దట్ I did not come to college tomorrow the next day. చెప్పినాను సారు ఇక్కడికి రాడంట రేపు అని. దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. సార్ దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ అకార్డింగ్ టు ద వాయిస్ ప్రకారం చాలా చేంజెస్ ఉంటాయి నాన్న. నేను చెప్పినవి జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటివి రాసుకున్న తర్వాత యు ఆర్ ఏబుల్ టు చేంజ్ ఇన్ ఎనీ టైమ్ ఎనీ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఎలా చేంజ్ చేయాలో చూడండి. కొంచెం ఎక్కువ ఉంటాయి రాసేవి, ఒకటికి రెండు సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు రైట్ దట్ వన్. DS and IDS. DS means direct speech. IDS means indirect speech.
CA in English medium, the subject of the sentence. Whenever you have to, in the English medium students, you have to write the subject of the. Sir, కొత్తగా రాస్తారేం సార్? ఈ మాది ఎవరు చెప్పలేదు. ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయితే అనడం, ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ అని చెప్పేస్తారు కదా. ఒకసారి చూడండి. యు ఐ యు అంటే అర్థం ఏంటి? టు తర్వాత లేదా ఐ. రాసుకోండి, మీరు రాసినప్పుడు మీరే అంటారు ఎందుకు రాసిన అర్థమైంది. Is, am, or is called was verb. Was verb should be changed as equal to was verb. And verb 1, verb 2, verb 2 had plus verb 3. Here the outcome goes. And do or does goes to the did. Did had plus verb 3. These are all changes should be take place whenever you want to change direct speech and indirect speech. Was verb plus verb 1 plus ing form goes to the had plus been plus verb 1 plus ing form. These are the changes. These, those, today, Thursday, tomorrow, the next day, yesterday, the previous day, ago, before. Will should be changed, would. Can should be changed, could. Shall should be changed, should. May, might, must, had to. These are the changes. మీరు ఇక్కడ కాదు నాన్న, రేపు గ్రామర్ ఎక్కడ మీరు టీచ్ చేయాలన్నా యూ హావ్ టు రైట్ దిస్ వన్. మీకు నోటెడ్ అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంత ఈజీగా మీరు చూస్తారు. సార్ ఎంతగానో మేము కష్టపడదు వాటి కోసం కదా సార్, ఇవి కొంచెం అయినట్టు ఇవే వచ్చి కదా అన్నప్పుడు. Let us, we should be changed. Let us as equal to we should. There, here should be changed. There should be changed. Here. Sometimes we should be changed. They. We know this one. Just you have to recollect that. 5 minutes. Take the only 2 or 3 minutes. Nice. Please, once you have to read this one, మరొకసారి చదవండి. ఐ అంటే వాక్యాన్ని ముందు వచ్చింది, యు అంటే టూ తర్వాత వచ్చాను లేదా ఐ. ఈజ్ ఎ వర్బ్, వాజ్ వర్బ్, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 యాడ్ చేసి డూ డస్ యాజ్ ఈక్వల్ టు డిడ్. డిడ్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 అవుతుంది. వాజ్ వర్బ్ ప్లస్ వెర్బ్ 3 హ్యాడ్ ఈక్వల్ టు డ్రీమ్ ఫార్మ్. అండ్ దిస్ ఇస్ దట్ దీస్ దోస్ టుడే, ద డే, టుమారో, ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే కూడా రాసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అను అది పట్టుకున్నది. ద నెక్స్ట్ డే వస్తే దీన్ని కూడా ద ఫాలోయింగ్ డే కూడా రాస్తున్నాను. స్పెల్లింగ్ ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఏం కాదు. ఒక 5 నిమిషం ఆలస్యమైనా సరే ఫస్ట్ మనకు వచ్చి నేర్చుకుని ఉంటారు. Yesterday, the previous day, ago, before, will, can, shall, should, may, might, must, had to. MUSC maths కాదు, MUSC must, had to. Let us, we should, and here they, we, they. These are the changes must take place whenever you want to change into DS to IDS. May, might, June కాదు, might. మే తర్వాత జూన్ నుంచి జూన్ రాశాడు.
Okay, have you completed this one? Please fast, read fast and write fast. అయిపోవాలన్నా ప్లీజ్. ఎస్, ద ప్రీవియస్ డే అంటే అయిపోయినటువంటి రోజు, గతము. అయిపోయిందా? లిసన్ టు మీ ప్లీజ్. లిసన్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ వస్తుంది, జాగ్రత్త. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, డైడ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ అని క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, మేడ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. ఐ అఫ్రైడ్ ఆఫ్ మ్యాడ్ డాగ్స్, అఫ్రైడ్ తర్వాత ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. గుర్తు అప్పుడప్పుడు మధ్యలో కొంచెం వదులుతుంటే జాగ్రత్త. నైస్ వన్, సీ దిస్. తప్పు చేసేనా? మై డియర్ ఫ్రెండ్స్, బ్యాక్ గురువు గారు వెనకాల. ఓకే, నైస్ వన్. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు ఎటువంటి టెన్షన్ ఏం కాపాడాల్సిన అవసరం లేదా? ఇవి మాత్రం వన్స్ యూ హావ్ టు రీడ్ దిస్ వన్, బాగా చదవండి ఇవి. ఓకే, అసలుకి ఇప్పుడు అవుతారు, అసలు కథ ఇప్పుడు అవుతారు. సినిమా మీద, వాల్ పోస్టర్ మీద మన సినిమాలో పేర్లు అయిపోయినాయి. ఇప్పుడు అసలు సినిమా కొట్టేసుకుంటారు, జాగ్రత్త. కంప్యూటర్ అమ్మా వినాలిరా ప్లీజ్, నాకు మాట్లాడితే మార్చిరా. సార్ అలా ఇచ్చాడు సార్, 2 కొమ్ములు కలిగి ఉంది ఒక సెంటెన్స్, ఇంకో సెంటెన్స్ మాత్రం ఖాళీగా ఉంది సార్, నాకేం తెలియదు అన్నట్టు. జాగ్రత్త పెట్టుకోండి, ఇక్కడ 2 కొమ్ములను కలిగి ఉంది అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ కలిగి ఉన్నది. సో దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్. దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ సెంటెన్స్. బాగా ఇది మెయిన్ ఇంపార్టెంట్ వన్. దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ వెర్బ్, దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ సెంటెన్స్. కొమ్ములు కలిగి ఉన్న ప్రాంతాన్ని రిపోర్టింగ్ సెంటెన్స్ అన్నాము, దానికంటే ముందు ఉన్న ప్రాంతాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాము. ఎందుకంటే ఆమె చెప్పింది నేను బిజీ అని చెప్పుట వెర్బ్. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ అండ్ రిపోర్టింగ్ సెంటెన్స్ మస్ట్ బి సెపరేటెడ్ విత్ ఏ కామా. కామా కాదు, కామా జాగ్రత్త. మీరు కామాలకి వెళ్ళిపోకండి, కామా చూసుకుంటాం. కామా ప్లీజ్. రిపోర్టింగ్ వెర్బ్, రిపోర్టింగ్ సెంటెన్స్. నైస్ వన్. ఓకే సార్. ఇందాక నేను చెప్పిన చేంజెస్ ఉన్నాయి సార్, ఐ అంటే వాక్యం ఇవ్వడానికి వచ్చిందని, అవి కేవలం వీటిలోనే చేంజ్ అవుతాయి. నేను చెప్పినటువంటి ఆ చేంజెస్ మస్ట్ బి టేక్ ప్లేస్ ఇన్ రిపోర్టింగ్ సెంటెన్స్, నాట్ రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టింగ్ వెర్బ్ లో చేంజ్ కాదు, ఇవి మాత్రమే చేంజ్ అవుతుంటాయి ఇక్కడ చెప్పినటువంటివి. ఓకే, దేర్ ఆర్ సో మెనీ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్, డబ్ల్యూహెచ్ వర్డ్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 5 మీద నేర్చుకోవాలి మనకి. ఈ 5 మీద నేర్చుకోవాలి. చెప్పానా? ఇది అయిపోయిన తర్వాత చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం, అయిపోయిన తర్వాత చూద్దాం. కానీ నాకు తెలియదు ప్రాసెస్, ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు చెప్పేసాను, నో నీడ్ టు సే అబౌట్ దట్ వన్. జస్ట్ చూడండి. This is the passive voice. ఓకేనా? ఇందులో మనకు అవసరం లేనటువంటి ఏంటి? అవసరమా? దాని నుంచి రావాలంటే ఏ రావాలి? ఇక్కడ ఈజ్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీగా ఈజ్ అవ్వాలంటే దానికంటే ముందే చెప్పిన వెర్బ్ 1 చెప్పాను. వెర్బ్ 1 అంటే ఈజ్ అవ్వాలి. ఈజ్ అవ్వాలి కాబట్టి ఎట్లా రావాలి? వెర్బ్ 1 రావాలి. రైట్. I write the letter. Next one. దీంట్లో మనకు అవసరం ఏంటి? అవసరం. మీకు ఎంతమంది చెప్పారు? Why అవసరం? Right? Can you tell me that one? You are writing a letter. అంతే. మీరు రాసిన ఆన్సర్ ఆడ చూసి ఆ క్వశ్చన్ కప్పెట్టి చేయండి, క్వశ్చన్ వచ్చేస్తుంది ఆటో. మీరు రాసిన ఆన్సర్ రాశారు చూస్తారు దీని కింద, ఆ ఆన్సర్ ని అలా చూస్తూ దాన్ని రాసుకోండి, దాన్ని కప్పెట్టేసి చూడండి, ఆటోమేటిక్ గా దాన్ని చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బీ ప్రాక్టీస్. నాకు ఇచ్చిన మెటీరియల్ ఇంతవరకు ఇవ్వలేదా? వన్స్ దట్ ఇస్ గుడ్ ఆన్సర్, మంచి ఆన్సర్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఒకసారి మీ క్లాస్కి వస్తాను, కంపల్సరీ చదువుతాను, మళ్ళీ ఒకసారి వస్తాను నేను. మీకు ఈ లోపల నేను చెప్పినటువంటి వాటిలో ఏ చిన్న డౌట్ ఉన్నా బీ రెడీ
రాసుకొని కూర్చోండి, నువ్వా నేనా. ఐ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. కొంచెం మధ్య కొంచెం డిస్టర్బెన్స్ చేసి అనుకోకండి, ఇది కొంచెం నాకు చేయండి. నెక్స్ట్ వన్ రిపోర్టింగ్ వెర్బ్ అండ్ రిపోర్టింగ్ సెంటెన్స్. నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్టింగ్ సెంటెన్స్ లో చేంజ్ అవుతాయి. దేర్ ఆర్ సో మెనీ వన్. జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ అండ్ ఇంటరాగేటివ్ and WHO, see that imperative sentence and explanatory sentence. ఇవి మనం నేర్చుకోవాల్సినవి. హౌ టు చేంజ్ ఇన్ దట్ వర్డ్, ఎలా మార్చాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇవి. మిమ్మల్ని సాధ్యమైనంత వరకు వీటిని చూడండి కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ అయితే కూడా అక్కడ నుంచి ఎక్కడ కాదు. So according to the first is the statement. ఇచ్చిన నెక్స్ట్ వన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, యూనివర్సల్ ట్రూత్. ఇది కూడా చూడండి. అది ఎందుకు కొత్తగా అనిపిస్తుంది, భలేమంది. చూద్దాం. ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదిద్దాం, రాకపోతే రప్పిద్దాం, వస్తే మన దగ్గర ఉంచుకుందాం. That's all. That is my strategy. ఈ మొత్తం మీరు రాయండి, నేను ఒకటి చెక్ చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, ఇంటరాగేటివ్, WHO, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్ప్లెనేటరీ సెంటెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్ WHO చూద్దాం. మీకు ఎటువంటి ఎక్కడి నుంచి బయటికి పోయేటప్పుడు అన్నట్టుగానే ఇంకేదో ఉందని మాత్రం చేయించాలి మీకు. నేను అది కూడా చూద్దాం. బీ రెడీ, నేను మాత్రం రెడీ. మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ అండ్ ఇండియన్ స్పీచ్ నెంబర్ ఆఫ్ ఇన్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ దే ఆల్సో ఆస్క్ నెంబర్ ఆఫ్, తెలుసో తెలియదు, సో మెనీ స్టూడెంట్స్ ఆర్ డూ మిస్టేక్స్ ఇన్ దట్ వన్. తెలుసో తెలుగులో మాత్రానికి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయి అక్కడ మిస్టేక్ చేస్తాం. అదే తప్పు. కమ్ టు దట్ వన్. బోర్డు మొత్తం కావాలి. చూడండి. The first one, statement. అరే రెండు గేదెల మధ్యలో సొక్కబెట్టి నేను రా బాబు అంటే given sentence must be end up with a full stop. దాన్ని స్టేట్మెంట్ అని ఎలా తెలుసుకుంటాము సార్? ఇచ్చిన వాక్యము ఇన్ని సెంటెన్స్లు ఉన్నాయి, నా స్టేట్మెంట్ నాకు ఎలా తెలుసు? ఇచ్చిన వాక్యము ఫుల్ స్టాప్ తో అంతమవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఎలా అంతమవుతుంది సార్? హియర్ రిపోర్టింగ్ వెర్బ్, చూడండి రిపోర్టింగ్ వెర్బ్ ఎలా చేంజ్ అవుతుందంటే సెడ్ వస్తే సెడ్, సెడ్ టు వస్తే టోల్డ్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా దట్. ఇది రిపోర్టింగ్ వెర్బ్ అన్నమాట. రిపోర్టింగ్ వెర్బ్ లో చేంజ్ అవుతుంది. ఇందాక నేను చెప్పిన ఏంటి? రిపోర్టింగ్ సెంటెన్స్ లో చేంజ్ అవుతుంది అన్నమాట. ఇందాక చెప్పలే అయ్యంటే వాక్యం ముందు వచ్చి చెప్పలే, అవి మొత్తము రిపోర్టింగ్ సెంటెన్స్ చేంజ్ చేస్తాయి. ఇది మాత్రానికి రిపోర్టింగ్ వెర్బ్ లో చేంజ్ చేస్తాం. సెడ్ సెడ్, సెడ్ టు టోల్డ్, కామా దట్ కామా, టోల్డ్ సెడ్, సెడ్ సెడ్, అటైతే ఎట్లయితే అటైతే అటకే రావాలి. ఓకే చూద్దాం. This should be changed in the use of the what I teach. ఇందాక ఏం చెప్పాను వాడికి? ఇచ్చేటువంటి సెంటెన్స్ స్టేట్మెంట్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి కదా? ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ ఉంది. సో అకార్డింగ్ టు దిస్ వన్, షీ కి షీ, సెడ్ వస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా దట్. ఓకే, ఐ అంటే అర్థం ఏంటి? అక్కడ నేను చెప్పింది చదవండి. వాక్యానికి ముందు వచ్చింది, ఈ వాక్యానికి ముందు ఏమొచ్చింది? వాక్యానికి ముందు ఏమొచ్చింది? అకార్డింగ్ టు షీ. ఈజ్ ఎవరు రాయాలి? చూడండి, షీకి వాళ్ళు వచ్చిందా ఎవరు వచ్చిందా? అయిపోయి అవి వచ్చి ఇంకా పట్టదు కంపల్సరీగా ఉంటాయి. ఇది ఏం పోదు. అరే బిడ్డ ఎందుకు చెప్పినట్టు దీనికోసం ఇంకా నువ్వు రాయండి సార్ చూద్దాం. ఇట్లయితే చూద్దాం. Ramu
తర్వాత నౌ. ఎన్ఓడబ్ల్యూ నవ్వు వస్తే దెన్ అని చెప్పాను నాకు చెప్పిన నవ్వు అంటే దెన్ అని చెప్పారా? నాకు చెప్పిన వాటిలో ఫస్ట్ అంటున్నాడు ఎన్ఓడబ్ల్యూ నవ్వు వస్తే టీహెచ్ఎన్ దెన్ అని రాయండి. ఎన్ఓడబ్ల్యూ నవ్వు వస్తే టీహెచ్ఎన్ దెన్. ఎన్ఓడబ్ల్యూ నవ్వు వస్తే టీహెచ్ఎన్ దెన్ రాయండి. నెక్స్ట్ వన్, కెన్ యూ చేంజ్ దిస్ వన్? What is the sentence as a statement? Interrogative double H word. Statement. So this is the statement. Can you? Raghu. Statement. Yes one. Raghu. Good. Her. That. You want her to get it. అక్కడ చూడండి ఏం చెప్పా టూ తర్వాత వచ్చినది లేదా ఐ. ఈ వాక్యంలో టూ తర్వాత ఏమొచ్చింది? అది బయటకు వస్తే ఏమైంది? షీ. ఒకసారి వినండి. రాముకి రాము సెట్ వచ్చింది కాబట్టి టోల్డ్ అండ్ హర్కి హర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా టీహెచ్హెచ్ ఇద్దచ్చు. యు అంటే సార్ ఏదో రాపిచ్చాడు, ఐ అంటే వాక్యానికి ముందు వచ్చింది, యు అంటే టూ తర్వాత వచ్చింది, అది లేకపోతే అయ్యండి కాబట్టి టూ తర్వాత ఏమొచ్చింది? హర్. అది పట్టుకొస్తే ఏమైంది? షీ. ఈ దాకా వస్తే ఏమైంది? వాజ్ వాజ్. షీ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్. అదేమవుతుంది? దెన్. అందరూ ఏం చెబుతారంటే ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయితే, ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అయితే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అయితే. అసలు ఆ టెన్సే సరిగా రావు. మళ్ళీ టెన్స్ ఏం చేంజ్ చేస్తాను సార్? ఆ టెన్స్ అయినా సరిగా రావు. ఈ టెన్స్ చేంజ్ చేస్తాను నేను. అది మన ప్రాబ్లం. అందుకని ఇవే కరెక్ట్. ఇది నోటెడ్ అయి ఉంటే వాడు ఎలానేమని ఏదైనామని నెంబర్ ఆఫ్ స్మాష్ సునామీ వచ్చిన తర్వాత మొత్తం కల్లాకలమైనట్టయితే అది బాగా నోటెడ్ చేస్తుంది. Sita said to him, can you change that one? ఎవరు answer? నేను చేయగలనటువంటి ఆత్మ కుశలత ఉన్నవాడు ఎవరు చేయొచ్చు? Sita told him that you want to end it. He two thousand he do వస్తే రాయాలి. You did not come to college that today. Today ఏమవుతుంది? That today. ఇదే సీతాకి సీత said to told హిమ్కి హిమ్ము in the place of comma that you wanted two తర్వాత వచ్చేది ఐ హిమ్ పట్టింది కాబట్టి he do కాబట్టి did not కి not come కి come to కి to college కి college today should be change that today. That's all. నీ చెప్పినే చేంజ్ చేయండి. ఏమైనా చెప్పినా అవే చేంజ్ కావాలి. Today that day. Can you observe that word? This was change, this was change, this was change, this was change, this was change. అవి చేంజ్ చేయండి. అన్నిట్లో గుర్తు ఒకసారి చూడండి, అవే చేంజ్ చేయండి. ఇందులో ఏ ఒక్కరు చేంజ్ చేయకపోయినా మార్పు తప్పు పట్టు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉంటారు చేసేటప్పుడు. అసలు ప్రతి ఒక్కరు చేంజ్ చేస్తున్నామా చేయట్లేదా? చేంజ్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు ఎక్కడ వరకు చేస్తారు? ఈ టుడేని టుడే కింద రాస్తారు. వాడు కింద ఆన్సర్ కూడా టుడే అంతే ఉంటుంది. అంటే ఇది చేంజ్ చేస్తాడు, ఇది చేంజ్ చేయడు, ఇది చేంజ్ చేస్తాడు, చేంజ్ అన్ని చేంజ్ చేసే ఒక వాక్యం ఉంటుంది. కాబట్టి వాడు ఇచ్చిన వాక్యాన్ని ఒకసారి మీరు సొంతంగా చేయండి. ఆ ఆన్సర్ పట్టుకొని ఆన్సర్కి వెళ్ళండి. దొరికిపోయింది యాడింగ్. మీరు ఆన్సర్ చూస్తూ చేంజ్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతుంది. అమ్మ ఇది అది అయిదని అయిపోతారు. అది మాత్రం ఆన్సర్ చేశారు. దిస్ వన్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ నా. This is the statement. Next one goes to the interrogative. పడవలు గుర్తొచ్చింది మళ్ళా. Interrogative means question mark. The sentence should be end up with a question mark. Question mark తో end up అవుతుంది, చివరన ఉంటుంది.
Here said, ask, said to, ask. In the place of comma, దయచేసి I of if ఉపయోగించండి. లేదు సార్ నాకు బాగా వస్తనుకుంటే మాత్రానికి వెదర్ ఉపయోగించండి. చాలా మంది వెదర్ ని స్పెల్లింగ్ రాదు కాబట్టి ఇక ఉపయోగిస్తారు. ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలు ఏంటంటే ఆ వెదర్ ఇది రాయకుండా వాడికి రాసిననుకో వాతావరణం చాలా బాగా ఉన్నది, మార్పు పోగొట్టుకోను కాబట్టి నీకు చెప్ప పిల్లలకి ఎక్కువ శాతం అదే చెబుతారు. అంటే ఎక్కువ ఇఫ్ చెబుతాం ఏదైనా వచ్చు సార్ వాడు వెదర్ ఇచ్చి మీరు ఇఫ్ చెప్పారు సార్ ఐదర్ ఇఫ్ ఆర్ వెదర్ అంటే ఒకవేళ. దిస్ ఇస్ దట్ ఇంట్రాగేషన్. She said, am I going to college? ఇక్కడ మాత్రం కొంచెం మైండ్ అనేది ఇక్కడ కట్టండి. ఇక్కడ ఉండాలి మా మైండ్. కొంచెం జాగ్రత్త. సో అకార్డింగ్ టు దట్ వన్ సార్ షీ సెడ్ అరే ఐఆమ్ రాలని ఆమె ఇచ్చింది ఏంది అమ్మో బీ బాక్స్ బయటకు వచ్చాయంటే కంపల్సరీ క్వశ్చన్ లో ఉన్నది. క్వశ్చన్ ఉంది కాబట్టి చివరి క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. సో దిస్ ఇస్ ద ఇంట్రాగేటివ్. So I want to change she ki she. Let us say in place of comma if ఆ ఉత్తరకుంటే వెదరు ఉత్తరకుంటే if ఏదైనా ఒకటి ఉపయోగించాలి. రెండు మాత్రం ఉపయోగించాలి. I want to write if. ఇప్పుడు అందరికీ జాగ్రత్త రండి. am I going to college అంటాం. సబ్జెక్ట్ ఏంటి అన్నిట్లో I. I తీసుకోండి, am తీసుకోబాకండి, I తీసుకోండి. I అంటే అర్థం ఏంటి అకార్డింగ్ టు దట్ వన్ వాక్యానికి ముందు వచ్చినది. వాక్యానికి ముందు ఏమొచ్చింది am పెట్టాలి. ఇది మనం చేరాలి was. she was going to college. If she was going to college. Be careful this one. If she was going to college. The principal asked ఇవి బాగా చూస్తున్నాను మిమ్మల్ని. ఈ సెంటెన్స్ మిమ్మల్ని బాగా చేయించే మ్యాజిక్ లెక్క. The principal asked, do you continue this class? వాడు ఆసుడు ఇచ్చింది కానీ సెడ్ పోదు అనుకోబాకండి. వాడు ఆల్రెడీ మనకు ఒక అవకాశం ఇచ్చింది ఆసుడు కాబట్టి ఆసుడే రాస్తాడు. మనం మీరు ఎరిగిపోబాకండి. ఆలోచన వచ్చింది కాబట్టి ఆసుడు కాబట్టి ఆసుడే రాస్తాడు. వెరీ నైస్ వన్. The principal asked if or whether in the place of comma. Do you continue this class అన్నా? ఓకే బాగుంది సార్. ఇక్కడ నాకు ఏం అర్థం కావడం లేదు. డూ ఉంది, కంటిన్యూ ఉంది. నేను ఏం తీసుకోవాలి సార్? డూ ఉంది, కంటిన్యూ ఉంది. ఇందులో వెర్బ్ ఏం సార్? కంటిన్యూ ఇస్ ద మెయిన్ వెర్బ్. దిస్ ఇస్ ద హెల్పింగ్ వెర్బ్. నో నీడ్ టు బోదర్ అబౌట్ ద హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ గురించి బాధపడవలసిన అవసరం లేదు. వాయిస్ లో డూ వస్తే ఈజీగా మా రాసేదా సార్? ఇక్కడ కూడా రాయాలా సార్? అది వాయిస్ వరకే పరిమితము, ఇక్కడ కాదు. నో నీడ్ టు బోదర్ అబౌట్ దట్ వన్. సో ఇక్కడ యూ తీసుకుందాం. యూ అంటే అర్థం ఏంటి? టు తర్వాత వచ్చినది లేదా ఐ. ఇక్కడ టూ లా ఉన్నాయా? లేదు కాబట్టి ఏమో ఉపయోగిస్తాం ఐ బదులు ఐ. ఇక్కడ వెర్బ్ 1 వచ్చింది. ఇక్కడ వెర్బ్ 1. వెర్బ్ 1 దేంట్లో చేంజ్ చేయాలి? వెర్బ్ 2 లో చేంజ్ చేయాలి. కంటిన్యూకు రెండో రూపం కంటిన్యూడ్. దిస్ ఏమవుతుంది? దట్ క్లాస్. దట్స్ ఆల్. డూ ఎందుకు ఇచ్చిందంటే వెర్బ్ ఏ రూపంలో ఉందో తెలుసుకోవడానికి, అంతేగాని దాని గురించి బాగా యూ హావ్ టు చేంజ్. ద ప్రిన్సిపల్ ఆస్క్డ్ ఇఫ్ ఐ కంటిన్యూ దట్ క్లాస్. వెర్బ్ కాబట్టి వెర్బ్ ఎవరైనా చెప్పచ్చు. కొంచెం
ఉపయోగించాలి. My mother asked you, did you complete your homework? చెప్పండి. మీరు చేసే తగ్గిన అదే దాన్ని చూసుకుంటే కింద ఆన్సర్ చూసుకుంటారు. మీరు చేసిన తర్వాత ఆన్సర్ చెప్పండి. ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళు గుడ్ అనమాట. చూద్దాం. జీవోడి నాట్ బెటర్ బెస్ట్, ఓన్లీ గుడ్ డే. ట్రై దట్ వన్. చేయాలి, ప్రయత్నించండి. ప్రయత్నిస్తేనే ఏదైనా వస్తుంది. కొత్త కూర్చుంటే ఏం రాదు. హెల్పింగ్ వెర్బ్ చూసుకుంటే ఆ వెర్బ్ ఏ రూపంలో ఉందో తెలిసింది. ఆ వెర్బ్ రూపాన్ని కనిపించుకొని మెయిన్ వెర్బ్ చేంజ్ చేయాలి. అది అక్కడ అంతే. అక్కడ ఏ భయపడాలి. మై మదర్ ఆస్క్డ్ ఇఫ్ I had completed my homework. ఎవరంటే నన్ను అడుగుతుంది. నన్ను అడుగుతుంది కాబట్టి మై హోంవర్క్. నెక్స్ట్ ఎక్సలెంట్ వన్. ఇదే మై మదర్ ఆస్క్డ్ ఇఫ్. సార్ డిడ్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి సార్? చాలా మంది ఇప్పుడు ఉండే వాళ్ళలో దగ్గర దగ్గర 150 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ అర్థమైన మీద 50 మెంబర్స్ అన్న రీతిలో చూస్తాను. నాకు అర్థమైంది మీ ఫీలింగ్స్. ఇక్కడ డిడ్ అమ్మా మీకు టెన్షన్ పడతానండి. రిపోర్టెడ్ స్పీచ్ లో కనుక డిడ్ వస్తే మాత్రం ఎక్కడ కూడా భయపడదు. ఇక్కడ డిడ్ వచ్చింది, డిడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాడ్ అని రాదా? నో నీడ్ టు కాల్ అబౌట్ దట్ వన్. ఇది కేవలం వెర్బ్ యొక్క రెండో రూపాన్ని చూపిస్తానికే మనకి ఇచ్చాడు. ఇలా వెళ్ళినా నానా వెళితే ఇటు పక్క పోలీస్ స్టేషన్ వచ్చింది, అటు పక్క ఎక్స్ట్రా పార్కింగ్ అని చెబుతుంది అనమాట. అలా పట్టుకుని వెళ్ళాలి. దిస్ ఇస్ ద మెయిన్ వెర్బ్. దీన్ని మెయిన్ వెర్బ్ అంటావు. దీన్ని ఆధారంగా చేసుకుని దీన్ని మార్చాలి అంటున్నాడు అంతే. కాబట్టి యు ఫస్ట్ యు తీసుకున్నావు. యు అంటే ఏంటి? టూ తర్వాత వచ్చినది లేదా ఐ. ఇక్కడ టూ లేదు కాబట్టి దాని బదులు ఏం రాస్తాం? ఐ రాస్తాం. నెక్స్ట్ యు హావ్ టు కంప్లీట్ అంటే వెర్బ్ టు. వెర్బ్ టు అంటే ఏం చెప్పా? హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3. కాబట్టి ఐ హ్యాడ్ వెర్బ్ 3 దేని రాస్తాం? దీంట్లో అవసరం లేదు. కంప్లీటెడ్. ఎవరంటే మై హోంవర్క్. మమ్మ అడిగింది, నన్ను అడిగింది. నీ మమ్మ నన్ను అడిగింది, అరే బిడ్డ నీ హోంవర్క్ నేను అడిగే చూస్తున్నా. మమ్మ అడిగింది నా హోంవర్క్ అయిపోయిందా అని. మమ్మ అడిగింది నన్ను నా హోంవర్క్ అయిపోయిందా అని. నా అంటే మై, నా యొక్క. యువర్ మీన్స్ మై హోంవర్క్. దట్స్ ఆల్. కొంచెం ఆలోచించాలి. ఇంకొకటి ఏమంటే సార్ వచ్చిందాము ఎట పడుతున్నాం మీకు అంత ఫీలింగ్ అని కాదు. ఎందుకంటే మీకు అర్థం కాదు, ఎక్కడనే నేర్చుకోవాలి. మళ్ళా ఇంకొకసారి చెప్పాలంటే ఏముంది సార్? ప్రాక్టీస్ పేపర్లు ఇవ్వండి సార్, వీఆర్ రెడీ టు ఫేస్ దట్ వన్ అంటున్నారు. నెక్స్ట్ she said to me, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ప్రాక్టీస్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అదేందో మరి అట్రాక్షన్ ఏం సార్? ప్రాక్టీస్ రెండు చూసారా? అరే ఎస్ఈ రాసింది, సిఈ రాసింది. ఇంగ్లీష్ రాలేదు కొట్టడానికి ఏదైనా ఒకటే రాయాలి కానీ ఏంటి అట్రాక్షన్ ఏంటి? ఇది పార్ట్ ఆఫ్ స్పీచ్ అయిపోయినాయి అనుకుంటా. చూద్దాం, మాట వరకు చూద్దాం. కానీ కానీ you have to change this word first of all according to the previous knowledge. ఇందాక ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం చేంజ్ అండి. she asked me if tell me that if I ఎందుకు వచ్చింది? నేను షీ అనుకుంటున్నా. yes here is that you వచ్చింది కాబట్టి టూ తర్వాత వచ్చింది లేదా ఐ. టూ తర్వాత మీ వచ్చింది కాబట్టి బయటకు వస్తే ఐ అవుతుంది. yes if I had practiced the practice papers. Practice verb, practice noun. She asked me if I had practiced the practice papers. Yes,
ఎందుకు రాశారు సార్, సి ఎందుకు రాశారు సార్ చెప్పండి సార్. ఎవరైనా తెలుసా ఇది? చెప్పండి. మధ్యలో కొంచెం మన మౌల్డ్ చేస్తారు మిమ్మల్ని ఊరికి దీనికి కాకుండా, కానీ కొంచెం కొత్త విషయం వస్తే అనిపిస్తాం కాదు. ఇక నాకు అర్థం కాలే, మొన్న మా సార్ అడిగింది నన్ను, ఏదో ఇక ఎట్లా రాస్తాడు సార్, ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. అదేంటి సిఎంఈ చాలా సందర్భాలు వస్తుంటారు, అడ్వైజర్. అదే సీఎం ఉపయోగించి అన్నిటికి ఎస్ ఉపయోగించవచ్చుగా, అన్నిటికి ఎస్ అన్నిటికి సిఏ ఉపయోగించవచ్చుగా. 2 రకాలు చూస్తారు, 2 రకాల ధోరణులు మీకు. నెక్స్ట్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అయ్యేటప్పుడు ఇలాంటి పదార్థం గమనించారా? కానీ ఎవరు అడగండి, ఏదో అంత పిచ్చి అనుకుంటే మనకి పడలే ఏంలే. అవునా కదా? కంపల్సరీ నీ ప్రదేశంలో నేను ఉన్నా, నేను అలానే ఆలోచించాను. ఒకసారి నిలబడ్డామంటే ఎదుటి వాళ్ళు అక్కడ కూర్చున్నోడు ఏం ఆలోచిస్తున్నారో అది గమనించగలిపి అడగగలరు. నువ్వు ఏదైనా ఆలోచించి ఏం చెప్పడం పోతే మనకి నెవర్ నెవర్ నెవర్, అది ఎప్పుడు సక్సెస్ కాదు. అమ్మ జాగ్రత్తగా వినండి, ఎప్పుడైనా సరే దిస్ ఇస్ ద వెర్బ్, దిస్ ఇస్ ద నౌన్. అడ్వైజ్ ఇస్ ద నౌన్. ఐ అడ్వైజ్ యూ గో ఫాస్ట్. అడ్వైజ్ ఏమవుతుంది? వెర్బ్. నీకు అడ్వైజ్ చేశాను. ఇక్కడ రాస్తాను చూడండి. మై అడ్వైజ్ ఈస్ గుడ్. నా సలహా చాలా మంచిది. ఇక్కడ సి ఉపయోగించాను కాబట్టి నౌన్. ఐ అడ్వైజ్ యూ, నీకు సలహా ఇచ్చాను. వెర్బ్. సో ఎస్ ఉంటే వెర్బ్, సి ఉంటే నౌన్. ఇప్పుడు చెప్పండి, ఎస్ ఉంది కాబట్టి వెర్బ్, సి ఉంది కాబట్టి నౌన్. అది ఆ ఉద్దేశంతో అనమాట, కొత్తగా ఇంక్లూడ్ అయింది అనమాట. ఓకే, యూ హావ్ టు దట్ ఉద్దేశం. అర్థమైంది ఇదొకటి. నెక్స్ట్ వినాలన్నా ప్లీజ్. డబ్ల్యూహెచ్ఓ సార్, డబ్ల్యూహెచ్ఓ కూడా ఏంటి సార్? ఈ సెంటెన్స్ కూడా ఉంటాయా? ప్రపంచంలో ఎలాంటి సెంటెన్స్ కూడా, ఇందాక స్టేట్మెంట్ అన్నా, ఇంట్రాగేటివ్ అన్నా, ఇలాంటి సెంటెన్స్ కూడా ఉంటాయా? ఇదే కంప్యూటర్ when, where, why, how, who, what. Nice one. These are WH అంటే ఏం లేదన్నా, WH లెటర్స్ కలిగినటువంటి పదాలు అని అర్థం. WH అంటే అది నేను పెద్దలు WH అంటే పెద్ద ఎత్తు కూడా అనుకోకండి. WH అంటే WH లెటర్స్ కలిగినటువంటి పదాలు అని అర్థం అన్నమాట. ఇలా చూడండి, WH ఇది కూడా WH ఉంది, ఇది కూడా WH పదమేనా? హౌ ఉంది కాబట్టి పక్క పక్కన WH ఉంది అనుకో బాబు. హౌ కూడా WH కూడా. నెక్స్ట్ వన్ హూ అండ్ WH వాట్. ఈ పదాలతో కూడినటువంటి అన్నమాట. See, this is also WH question mark. Also question mark. See there. Said, asked, said to, asked, comma, WH word. నాకు WH వచ్చింది, నాకు ఇంత వచ్చింది, మనకు WH word వచ్చింది. ఇదే వచ్చేద్దాం. ఏ డౌట్ ఇవే వచ్చింది, రేజ్ అయితే ఇవే. రేజ్ అయితే ఇది ఎక్కడ అమ్మ అర్థం కాకపోతే ఎట్లనే అడిగింది. నేను ఎవరికి నా గ్రాఫిక్ పరిస్థితి ఉంటుంది, ఛాన్స్ మొత్తం మీకు ఇస్తాను, నొక్కనే అడుగుతున్నాను. ఒకటి చదువుతున్నప్పుడు మొత్తం ఏమైనా వరుస డౌట్ వస్తుంది, నాకు తెలుసు. చూడండి, నాకు డౌట్ వచ్చింది దాన్ని మళ్ళీ. సార్ చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే మీరు ఇందాక ఇంట్రాగేటివ్ అనగా, ఇగో ఇది కూడా క్వశ్చన్ మార్క్ అంతమైందిగా, ఇది ఇంట్రాగేటివ్ కాదా సార్? వచ్చింది, డౌట్ వచ్చింది నానా. మీరు అడగాల్సిన అవసరం లేదు, నేను అడుగుతా. ఎప్పుడైతే రిపోర్టింగ్ సెంటెన్స్ అనున్నది WH వర్డ్ తో స్టార్ట్ అయిపోయి క్వశ్చన్ మార్క్ తో అంతమవుతో అది WH వర్డ్. అవునా? అది విషయం, అక్కడ అది విషయం అనమాట. ఇగో WH తో పదంతో స్టార్ట్ అయింది ఇక్కడ క్వశ్చన్, నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ మార్క్ తో అంతమైంది కాబట్టి ఇది WH. ఇది లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ అవుతుంది. ఇది ఉంది కాబట్టి WH వర్డ్. హౌ డు యు చేంజ్ దట్ వన్? ఇదే షీకి షీ సెంటెన్స్ తినాలి. కామా అంటే ఏం చెప్పా? తినాలి. ఇక్కడ
కాబట్టి ఏం చెప్పా అంటే ఈ కామ ప్రదేశం డబల్ చూడండి గొంతాలి అంటే ఇక్కడ కూర్చోతుంది ఆడ కూర్చోబాగుతుంది అని అంటున్నాను ఎండ కూర్చోడుకోబాగా అనమాట అంతే పెద్ద రాయట్లేదు కాబట్టి ఈ కామ ప్రదేశంలో డబల్ చూ ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇందాక ఇంట్రాగేటెడ్ లెక్క లేదా డూ యూ అని అదే రాద్దాం ఇక్కడ యు అంటే అర్థం ఏంటి టూ తర్వాత వచ్చేది లేదా ఐ టూ తర్వాత ఎందుకంటే ఐ కమ్ము కాబట్టి వెర్బ్ కాబట్టి కమ్ము రెండో రూపం ఏంటి కే ఐ కే టు కాలేజ్ లేట్ ఆస్కుడేనా మరొకసారి చెప్తుంది డౌట్ వచ్చేసింది షీకి షీ సెంటెన్స్ తేరాలి ఆస్కుడు అండ్ కామ ప్రదేశం ఏం రాయాలి సార్ కామం ఏ రాయాలన్నా డబల్ చూడు ఈ వాక్యంలో డబల్ చూడు ఎక్కడ ఉంది అది అక్కడ రాస్తాం అంతే పక్కన చేసేది ఏం లేదు పక్కన రాయద్దు ఆ కామ ప్రదేశంలోనే డబల్ చూడు రాస్తున్నాం ఈ కామ ప్రదేశంలో ఇదే డబల్ చూడు రాస్తున్నాం డూ యూ కమ్ టు కాలేజ్ చేంజ్ చేయాలి డూ యూ కమ్ టు కాలేజ్ యూ తీసుకోవాలి పక్కన ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి యూ అంటే అర్థం ఏంటి టూ తర్వాత వచ్చింది లేదా ఐ ఇక్కడ టూ తర్వాత ఏమైనా వచ్చిందా ఏమీ రాదు కాబట్టి మనం రాస్తున్నాం ఐ ఈ ప్రదేశం ఐ రాశాం ఇక్కడ డూ అనే పదం ఉంది ఇది క్వశ్చన్ వేస్తున్నాం తల్లి కాబట్టి కంపల్సరీగా మెయిన్ వెర్బ్ చేంజ్ చేయాలి డూ అనేది వెర్బ్ 1 కాబట్టి దాని వెర్బ్ 2 చేయాలి దేన్ని కమ్ము వెర్బ్ 2 అంటే ఏమవుతుంది కేమ్ అట్ టు కాలేజ్ లేట్ What is the double chode? Double chode is కాబట్టి double chode start అయినప్పుడు double chode అని చెప్పాడు. Ramya said to her friend, what is your name? చూద్దాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంది మీకు రాస్తాను కానీ జాగ్రత్త బీ కేర్ఫుల్ ఆలోచించి చేయండి రమ్య asked her friend in class of comma what she రాంగ్ బ్రేక్ వాట్ ఎక్కడ దాకా పైన వచ్చి రాంగ్ అయిపోయారు అమ్మ దేవుడు అయిపోవాలి ఎవరైతే చెప్పాలి కరెక్ట్ సార్ నో ఎవరు అడిగారు రమ్య ఎవరు అడిగింది వాళ్ళ ఫ్రెండ్ అడిగింది కాబట్టి ఎవరంటే ఎవరు her name nice one very good what her name was బీ ఫార్మ్స్ మధ్యలో ఉంచొద్దు చూడండి ఇప్పుడు జాగ్రత్త విన్నాను చూసారా చిన్న పదం వచ్చేసరికి క్లాస్ మొత్తం కక్కబెట్టి జాగ్రత్త వినండి రమ్య సెట్ 2 కాబట్టి హర్ కి హర్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కామ ప్రదేశం ఏ రాయాలి వాస్ ఇక్కడ వచ్చింది ఈజీ వన్ ఏమంటారు అసలు రమ్య అడిగింది నేను జస్ట్ రమ్య ఆజ్ ఈక్వల్ టు ఆమెను అడిగాను నీ పేరేంటి అంటే ఏమంటే అమ్మాయి రమ్య అని అడిగింది నా పేరేంటి అంటే హర్ నేమ్ అని చూడండి హర్ ఫ్రెండ్ కామర్స్ లో బాగా రాశాం ఈజ్ ఎప్పుడు రాయొద్దున్నాను చివరికి ఇది ఈజు ఎవరి నేమ్ అంటే హర్ నేమ్ ఈజ్ ఏమవుతుంది వాస్ these pronouns should be changed according to given the reporting sentence అది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు అడుగుతున్నారో చూడండి కొంచెం ఆలోచిస్తే ఇంకా నీకు చిన్న సజెషన్ చెప్పానా నీకు కొంచెం ఉపయోగించండి యు అంటే ఏం చెప్పాను నేను 2 తర్వాత వచ్చినది అయ్యి కదా ఇప్పుడు ఎవరంటే కూడా అట్నే చూడండి 2 తర్వాత ఏమొచ్చింది హస్బెండ్ కాబట్టి అట్నే వాస్ అనుకోవచ్చు అక్కడనే ఉంది కొంచెం ఆలోచిస్తే ఇందాక యు అంటే 2 తర్వాత వచ్చింది లేదా ఐ అన్న యూకి ఎంత ఇచ్చింది నేను ఒక ఆర్డర్ ఇచ్చాను ఆ ఆర్డర్ అందరూ 2 తర్వాత ఏమొచ్చింది హర్ ఫ్రెండ్ కాబట్టి హర్ నేమ్